నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నేను మీ మహేశ్వరి. చాలా మంది అలోపతి మెడిసిన్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కోసం చూస్తూ ఉంటారు. వాటిల్లో ఆయుర్వేదం, హెర్బల్, యునాని, సిద్ధ ఇలా చాలా రకాల వైద్యాల గురించి వినే ఉంటారు. ఇందులో ముఖ్యంగా సహజ సిద్ధమైన ట్రెడిషనల్ హీలర్ అంటూ వస్తున్నాయి చాలా వరకు హెర్బల్ ప్రోడక్ట్స్. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇంతకీ ఆయుర్వేదానికి హెర్బల్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటేనా? వీటి పనితీరు ఎలా ఉంటుంది? దీని గురించి అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ట్రెడిషనల్ హీలర్, హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా మంది ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది హెల్త్ గురించి. అలోపతి మెడిసిన్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇది కాకుండా మనకి వేరే ఏదైనా ఉందా అన్నప్పుడు ఫస్ట్ అందరూ చూసేది ఆయుర్వేదం అని అంటారు. ఈ ఆయుర్వేదం గానీ హెర్బల్ గానీ ఈ రెండు ఒకటేనా? వీటిలో ఏమైనా వ్యత్యాసం ఉందా అసలు? రెండు ఒకటేనమ్మా, వ్యత్యాసం ఏమీ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు హోమియో అని ఇవన్నీ ఉన్నాయమ్మా, కానీ ఆయుర్వేద అనేది అన్నిటికంటే పురాతనమైందమ్మా. ఎంత పురాతనమైంది అంటే ఇప్పుడు అలోపతి అనేది ఎన్ని సంవత్సరాల కింద వచ్చింది ఏంటనేది అందరికీ తెలిసి ఉందేనమ్మా. మ్యాక్సిమం 230, 250 లేకపోతే 300 years. మరి అంత క్రితం భూమి మీద ఉన్న మానవాళి కానీ ఇంకోటి కానీ దేని మీద ఆధారపడి బతికినాయమ్మా? ప్రకృతి మీద ఆధారపడి బతికి. ప్రకృతి ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ప్రకృతే. పంచమ వేదం అని కూడా అంటారమ్మా. ఋగ్వేదంలో ఒక పార్ట్ అంటారు. మరి అటువంటి ఇప్పుడు వేదాలు వచ్చి ఎన్ని వేల సంవత్సరాలు అయిందమ్మా? అంటే ఆయుర్వేదం అనేది ఎంత పురాతనమైందో మీరు ఆలోచించుకోండి. ఇది నేను గొప్ప కోసం చెప్పట్లేదమ్మా, జరిగింది, అది నిజం అన్నమాట. ఎంత నిజం అంటే వేదాలు ఉండడం ఎంత నిజం, ఆయుర్వేదం కూడా అంతే నిజం. వేదాల్లోనే ఒక భాగం కాబట్టి దీన్ని పంచమ వేదం అని కూడా అన్నారు. ఆయు ప్లస్ వేద ఆయుర్వేదం. ఆయు అంటే ఏంటమ్మా? ప్రాణం. ప్రాణానికి సంబంధించిన నాలెడ్జ్. వేదం అంటే ఏంటమ్మా? నాలెడ్జ్ కదా, జ్ఞానం. ప్రాణానికి సంబంధించిన జ్ఞానం చెప్పడం కోసమే ఆయుర్వేదం అనేది వచ్చిందమ్మా. అంటే ఆ ప్రాణాన్ని ఎలా సుఖంగా ఉంచుకోవాలి, ఎలా ఆనందంగా ఉండాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఇవన్నీ కలిపిందే ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ప్రకృతేనమ్మా, అంతకు మించి ఏమీ కాదు. ప్రకృతిలో అయితే అంటే యోగులు ఋషులు చెప్పేది ఏంటంటే భగవంతుడు మొత్తం ప్రకృతిని అంతా నిర్మించి ఆ ప్రకృతిని వాడుకుని ఎలా బతకాలి అనేది మానవుడి కోసం ఆ ప్రకృతిని నిర్మించి లాస్ట్ లో మానవుడిని పుట్టించాడని చెప్తారు. కానీ లాస్ట్ లో పుట్టిన మానవుడే బ్రెయిన్ ఇవ్వటం వల్ల ఎంత ప్రమాదం జరిగిందంటే ఈ ప్రకృతి అనేదాన్ని మాక్సిమం నాశనం చేసేయడం. దానివల్ల ఇవాళ మనం అనేక రకాల ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాం. బయోడైవర్సిటీ అనేది ఇంగ్లీష్ లో బయోడైవర్సిటీ అంటారు. దాని గురించి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామా. ఎవ్రీ ఇయర్ వరల్డ్ లో ఏదో ఒక దేశంలో బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ అని పెడతారు. వేల కోట్లే ఖర్చు పెడతారు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కానమ్మా మనం పాడు చేసింది వెనక్కి రావడం అనేది చాలా కష్టం. కానీ ప్రకృతికి తెలుసు దాన్ని ఎలా వెనక్కి తెచ్చుకోవాలనేది. అందరూ మొన్న కరోనాలో అనిపించారు, ప్రకృతి కనుక కోపిస్తే ఏమవుతుంది, ఎలా ఉంటుందని. అదే విధంగా రేపొద్దున అగ్నిపర్వతాలు పేలొచ్చమ్మా, లేకపోతే అనేక రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. హెవీ రెయిన్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్కడైనా వర్షం పడకపోతే పడట్లేదు, పడితే కనుక అన్ని కంటిన్యూగా మునిగిపోతున్నాయి. అలాగా ప్రకృతి ఏం చేస్తుందంటే తనని తను మార్చుకుని ఏదైతే చెడు జరిగిందో దాన్ని తుడిచిపెట్టేసి మళ్ళీ మంచి వైపు తీసుకెళ్తున్నాం. అప్పుడు ఈ కాన్ఫరెన్స్లు కానీ వేల కోట్లు కానీ ఖర్చు పెట్టి పని లేదమ్మా. వేల కోట్లు కాదు కదా, లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ మనిషి మెదడు అనేది మారదు. మారాలి అంటే ప్రకృతి ఒక దెబ్బ కొడుతుందమ్మా. మొన్న కరోనా ఎలా కొట్టింది, ఎంతమందికి మారింది ఆలోచన. కరోనా అప్పటి నుంచి చాలా మందికి ఆయుర్వేదం మీద నమ్మకం. ఆయుర్వేదం ప్లస్ డబ్బు ఏం చేయలేదనే నిజం అప్పుడు చూపించిందమ్మా. అదే విధంగా రేపొద్దున ఇంకా ఏమైనా జరిగినాయి అనుకోండి, ఇలాంటి వైపరీత్యాలు, ఈ కరెంట్ ఉండకపోవచ్చు, ఈ టీవీలు ఉండకపోవచ్చు, ఏమి ఉండకపోవచ్చు, అప్పుడు మీ ఛానల్ ఉండదేమో, నేను చెప్పడానికి కూడా ఉండదేమో కూడా. అటువంటివి కూడా జరగడానికి అవకాశం ఉందమ్మా ముందు ముందు. అప్పుడు ఏమవుతుందండి, ఓన్లీ ప్రకృతి మీదే మళ్ళీ ఆధారపడాలి. ఈ కమ్యూనికేషన్, కరెంట్ ఇలాంటివి పోయినాయి అనుకోండి, కారులు లేవు, ఏమీ లేవు, టీవీలు లేవు, ఏమీ లేవు, ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళి బతకవలసిందే అందరం. ఎప్పుడైనా ఆ ప్రకృతి అనే దాన్ని కాపాడుకుంటే అమ్మా, అటువంటివి జరిగినప్పుడు మళ్ళీ మన మానవాళి జీవించాలి. ఈ మానవులనే ఈ ఏదైతే ప్రకృతిలో ఒక భాగంగా ఈ మానవ జాతి అనేది నడుస్తుందో, లేకపోతే ఎవల్యూషన్ అనుకోండి, అంటే మానవులు పూర్తిగా నశించకుండా ఈ జాతి అనేది కంటిన్యూ అవ్వాలంటే ప్రకృతి మీద ఆధారపడితేనే అవుతున్నాం.
ఆ స్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందమ్మా, మళ్ళీ ప్రకృతి కోసమే కదా అందరూ వెళ్ళవలసింది. అవును సార్. 2 ఎడ్ల బళ్ళు లేకపోతే సైకిళ్ళు ఉండవు, ఏమి ఉండవు. అప్పుడు గుర్రపు బగ్గీలు ఇవన్నీ వస్తాయి. అటువంటి స్థితి రాకుండా ఉండాలి అంటే ఈ ప్రకృతిని కాపాడుకోవాలి. ఆ ప్రకృతి ఆయుర్వేదం అమ్మ. ఒకప్పుడు దీంట్లో 1,05,000 మూలికలమ్మ, 35,000 పువ్వుల్ని ఆయుర్వేదంలో వాడేవారు. 2 కలిపి ఎంతమ్మా, 1,40,000. అంతకంటే ఎక్కువ ఎన్నో లక్షలు వాడేవారని పూర్వ గ్రంథాల్లో చెప్తారు. అంటే తర్వాత నాలెడ్జ్ లో మినిమం నెంబర్ అమ్మ ఇది. ఈ రోజు ఒక 5,000 మూలికలను గుర్తించే వాళ్ళు బహుశా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అంత తక్కువ చాలా మందికి అవగాహన లేదమ్మా. ఎవరైతే ఆటవికులు ఉన్నారో వాళ్ళు ఒక సింగిల్ హెర్బ్ తోటి ట్రీట్మెంట్ అంటూ చేసుకోవటం, కొన్ని అద్భుతాలు చేసేవారమ్మా. వాళ్ళని కూడా వాళ్ళు బ్యాక్వర్డ్ అని డెవలప్ చేయాలని వాళ్ళకు కూడా టూత్ పేస్ట్లు ఇచ్చి, సబ్బులు ఇచ్చి, బట్టలు ఇచ్చి వాళ్ళని మోడర్న్ దీని వైపు తీసుకొచ్చేసమ్మా. శుభ్రంగా ఆరోగ్యంగా బతికే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. వాడు అదే అడవిలో ఉండి ఏదో పుల్లతోటి తోముకుంటాను, ఓ బొగ్గుతోటి పళ్ళు తోముకుంటాడు, 90 ఏళ్ళు వచ్చినా మాంసం పీకి తింటాడు. ఎప్పుడైతే మీరు పేస్ట్లు ఇచ్చారో ఆడికి కూడా 30-40 వచ్చేటికి పళ్ళు ఊడిపోతున్నాయి. అంచేత మనం మోడర్నైజేషన్ పేరుతోటి ఆ జాతి యొక్క జీన్ ని కాపాడుతున్నామా, నాశనం చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. 100% నాశనం వైపే వెళ్తాను కదా. ఆ విధంగా లేకుండా ఆ ప్రకృతిలో ఎవరైతే ఇప్పటికీ వైద్యం చేసే వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు అందరినీ కలిసమ్మా, దాన్ని కనుక ఒక డేటా కింద కలెక్ట్ చేస్తే ముందు తరాలకి మనం అద్భుతమైన నాలెడ్జ్ని ఇవ్వగలుగుతాం. లేకపోతే ఆ నాలెడ్జ్ అనేది పూర్తిగా అంతరించిపోవాలి. మన మానవ జాతితోటి పాటే మానవాళికి ఉపయోగపడే విధంగా ప్రకృతిని వాడుకోవటం అనేది ఒక శాస్త్రం. ఇది వేల సంవత్సరాల నుంచి ఉంది. యోగులు చెప్పేది ఏంటంటే లక్షల సంవత్సరాల నుంచి ఉందని. వాళ్ళు మనం ఏదో 5,000 6,000 అనుకుంటాం, కాదు, ఇది మానవాళి వచ్చినప్పటి నుంచి ఉంది. అనేక మంది రావణుడు లాంటి వాళ్ళు ఇలాగా వాళ్ళ ముందర 500 మంది, ఇంకా శ్రీరాముడు 50వ తరం అని కొందరు చెప్తారమ్మా. కానీ 500వ తరం శ్రీరాముడు పుట్టుక ఆ కుటుంబంలో 500వ వాడు శ్రీరాముడు అని చెప్తారు. 500 పేర్లు చెప్పినాయని నేను చూసా. 500 తరాలు వరుస పెట్టి చదువుకొచ్చారని. శ్రీరాముడు 500 ఒక రఘువంశంలో 500 వాడు. యాక్చువల్ గా మను వంశం అని రఘువంశం రకరకాల వంశాలు ఉన్నాయమ్మా. వాళ్ళు చెప్పిన మాట అయితే 50 వాడు కాదు, 500 మనిషి. అంటే వాళ్ళు 1000 సంవత్సరాలు బతికారని చెప్తారమ్మా. మరి 500,000 అంటే ఎన్ని లక్షల సంవత్సరాలు? మరి అప్పుడు కూడా ఆయుర్వేదం ఉంది కదా. అంటే మనిషి ఎప్పుడైతే జీవం భూమి మీద పడిందో అప్పటి నుంచి కూడా మనకు ఆయుర్వేదం అనేది మనలో ఒక భాగం అయిపోయింది. ఈ అద్భుతాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే, యోగులు ఋషులు ఇది మందుగా అంటే వీళ్ళు తినరు అని ఏం చేశారంటే మన ఆహారంలో అలవాటు చేశారు. ఆహారంలో కూరలు వండుకోవటం, మసాలాలు వాడుకోవటం, కారం వాడుకోవటం, ఉప్పు వాడుకోవటం, ఇవన్నీ ఆయుర్వేదంలో భాగమే. అన్ని ప్రకృతి నుంచి వచ్చినాయి కదా ఇవన్నీ. ఆ ప్రకృతిని ఆహారంగా అలవాటు చేసి ఇది తింటే ఈ జబ్బు రాదు, ఇది తింటే ఈ జబ్బు రాదు, అందుకే ఇవన్నీ కూడి తినడానికి ఇబ్బంది లేని. ఇప్పుడు కాకరకాయ ఉందమ్మా, చాలా చేదుగా ఉంటుంది, చాలా మంచిదని చాలా మంది తింటారు కదా. ఇది పొట్టలో క్రిములు పోతాయని, షుగర్ తగ్గుతుందను, ఇంకోటను తింటూ మానేశారా? లేదు, తింటున్నారు. మరి అంత చేదు దాన్ని మన కూర కింద ఎందుకు అలవాటు చేశారమ్మా? అది కూడా ఆయుర్వేదంలో ఒక భాగం. చాలా మంచిదని, షుగర్ తగ్గుతుందని, లివర్ మీద బాగా పనిచేస్తుందని, అలాగే ఉదరంలో ఉన్న క్రిములు అంటే పొట్టలో ఉన్న అన్ని రకాల క్రిములు ఆ చేదుకు చచ్చిపోతాయని. అదే విధంగా వగరుగా ఉన్నాయి కొన్ని అలవాటు చేశారు. చాలా వగరు, అలాగే చాలా ఉప్పుగా ఉన్నాయి, చాలా తీయగా ఉన్నాయి, చాలా పుల్లగా ఉన్నాయి, షడ్రుచులు అన్ని. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఇవన్నీ కూడా మానవ శరీరానికి అవసరం. ఒక్కొక్క రుచి వల్ల ఒక్కొక్క టైప్ ఆఫ్ బాడీలో ఫ్లూయిడ్స్ ఫామ్ అవుతాయి, యాసిడ్స్. వాటి వల్ల మనం తిన్న ఆహారం జీర్ణం అవటం, మన మజిల్స్ పనిచేయటం, రక్తనాళాలు పనిచేయటం. నూనెలు ఉన్నాయమ్మా, మామూలుగా మజ్జ అని వరకు ఏం చేసేవారు అంటే కొవ్వు పదార్థాలు వాడేవారు ముందరలో. తర్వాత నూనెలు చేసుకోవడం మొదలు పెట్టారు. ఆయిల్ ఎందుకు వాడతారమ్మా? మన ఏవైతే ఇంటెస్టైన్స్ ఉన్నాయో ఈ లూబ్రికేషన్ తోటి ఉండాలి. ఉండటం వల్ల వాటిలో అరిగిందల్లా కిందకి దిగుతా దాని యొక్క సిస్టమ్ కంటిన్యూ అవడం కోసం పెట్టారు. ఇప్పుడు ఫ్యాట్ పెరిగిపోతుంది, లేకపోతే కొలెస్ట్రాల్ వచ్చేస్తుందని దాని వల్ల ఎంత ప్రమాదం అంటే ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఏమంటున్నారు, ఆ పెట్టిన రీడింగ్లు తప్పు, అలా కాదు, ఫ్యాట్ ఉంటుంది చాలా మంచిదని ఇప్పుడు హెల్దీ ఫ్యాట్ ఉండాలి. హెల్దీ ఫ్యాట్ అంటారు మళ్ళీ. అంటే డైరెక్ట్ ఫ్యాట్ అనకంటే హెల్దీ ఫ్యాట్ అంటే అదొక మళ్ళీ కొత్త రకం అన్నమాట. ఇలాగా అనేక రకాలుగా మార్పులు చేస్తా ఏదైతే మన అద్భుతమైన నాలెడ్జ్ ఉందో
భగవంతుడికి ఉన్నంత శక్తి ఉన్న యోగులు గాని ఋషులు గాని వాళ్ళ మనోనేత్రం లేకపోతే జ్ఞాన నేత్రం తోటి ఈ ప్లాంట్ ఎందుకు పనిచేస్తుంది అని వాళ్ళు తెలుసుకుని చెప్పిన నాలెడ్జ్ అమ్మ ఇది. అంతే తప్ప ఇప్పుడు సైన్స్ లాగేదో అందులో సెల్ మ్యాప్ ఏంటి జీన్ మ్యాప్ ఏంటి ఏమున్నాయి దేనికి పనిచేస్తుంది అని చెప్పింది కాదు. ఎందుకంటే కొన్ని హెర్బ్స్ ఉన్నాయమ్మా, ఒక మూలికి 100 రకాలుగా వాడుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న సోపే ఒక 50 రకాలుగా వాడుకోవచ్చు. ఒక ఉల్లిపైనే ఒక 30-40 రకాలుగా వాడుకోవచ్చమ్మా. వెల్లుల్లిపైన ఒక 30 రకాలుగా వాడుకోవచ్చు. కావాలని వాడుకోవచ్చు. అలా మన వంటింట్లోనే చూసుకుంటే ఒక 50 రకాలు దొరుకుతాయి. అట్లన్నిటిని కూడా మన ఆహార పదార్థంలో కూర్చారు. అది ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ ఈ భూమి రేఖ దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఇండియన్స్. ఈ ఇండియన్స్ నుంచే అన్ని చోట్లకి ఇది వెళ్ళిందాం ఈ నాలెడ్జ్ అనేది. ఇప్పుడు తక్షశిల ఉంది, నలంద ఉంది, ఎంత అద్భుతమైన యూనివర్సిటీలు అయ్యి ప్రపంచంలో అన్ని దేశాల నుంచి వచ్చి చదువుకున్న యూనివర్సిటీ. అంటే ఇంకెక్కడ యూనివర్సిటీలు లేవు కదా, ఇండియాలోనే ఉండే అప్పట్లో. అన్ని దేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే ఆ 64 కళలని అవి నేర్పేవారమ్మా అప్పట్లో. అందులో ఒకటి ఆయుర్వేదం. దొంగతనం కూడా ఎలా చేయాలో నేర్పేవారు. 64 కళల్లో చోర విద్య అనేది కూడా ఒక విద్య అమ్మా. అది కూడా ఎలా చేయాలి ఏంటి. ఆయుర్వేదం అంటే ఏంటి అన్నది చాలా మందికి ఏముంది, ఆకులు అలములు తీసుకొని వచ్చి ఇవ్వడమే కదా అనేసి అనుకుంటారు. కానీ ఆయుర్వేదం కావాల్సిన వనమూలికలు సేకరించడం అన్నది ఎంత కష్టమో, అది ఏ సమయంలో సేకరించాలి, దేన్ని ఎలా తయారు చేయాలి అన్నది కూడా చాలా మందికి తెలియదు. దాని వెనకాల ఉన్న కష్టం తెలియదు. సో ఒకసారి మీరు ఆయుర్వేద వనమూలికలు మీరు ఎలా సేకరిస్తారు, వాటి పద్ధతులు ఏంటో ఒకసారి చెప్పండి. అంటే పూర్వం అంటేనమ్మా గురుకులాల్లో నేర్పేవారమ్మా. ఇప్పుడు మళ్ళీ BAMSలని ఇవన్నీ లేవమ్మా. అప్పట్లో వైద్యాచార్య, వైద్య విద్వాను ఇలాగా కొన్ని బిరుదులే ఉండేవి అనమాట ఈ ఎడ్యుకేషన్ అనేది. ప్లస్ గురుకులాలు ఎక్కడున్నాయి అమ్మా? అడవి దగ్గరలో గానీ అడవిలో కానీ. అప్పుడు రాజులు వాటిని పోషించేవారమ్మా. ఆ శిష్యులకి ఆ గురువుకి ఎటువంటి ధనం యొక్క లోటు లేకుండా వాళ్ళందరికీ భోజనాలు పెట్టడానికి గాని, లేకపోతే అనేక రకాల మూలికలు సేకరించడానికి గాని, నేర్చుకుంటానికి గాని ఎవళ్ళైతే శిష్యులు ఉన్నారో వాళ్ళందరికీ భోజనం పెట్టి నేర్పేవారమ్మా. ఆ వసతులన్నీ రాజులు చేసేవారు. ప్లస్ అప్పుడు మనుషులు కూడా ఇలా మనం అమ్మోనియా తిళ్ళు అంటాం కదమ్మా, మనం పురుగు మందులు ఎరువులు కొట్టిన ఆహారం కాకుండా ప్రకృతి సహజంగా వచ్చిన ఆహారాన్ని తినటం వల్ల వాళ్ళు చాలా బలంగా ఉండేవారు. వాళ్ళు నూరాలరా ఈ పలానా పదార్థం నూరాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కానీ, రాత్రి పగలు కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నూరివారు. కొన్ని అద్భుతమైన మందులు ఉన్నాయమ్మా. 72 గంటలు ఆపకుండా నూరితే ఆ మందుని, ఆ మాత్ర మీరు అలా వేసుకుని ఈ భూమి మీద ఎన్ని జ్వరాలు ఉన్నాయో అన్ని జ్వరాలకి ఇలా టైం చూసుకోవచ్చమ్మా. 20 minutes లోపు 2 minutes నుంచి 20 minutes లోపల తగ్గిపోతాయి. ఆపకుండా నూరాలి 72 గంటలు నూరాలి. 72 గంటలు ఎంత కష్టం. అలాగే నెల నూరి ఎంత మిరకిల్స్ చేస్తాయంటే అటువంటి మెడిసిన్స్, అటువంటి అద్భుతాలు ఉన్నాయి. అదే విధంగా ఆదివారం గాని, లేకపోతే పుష్యమి ఆదివారం, లేకపోతే స్వాతి బుధవారం, ఇలాగ అనేక ముహూర్తాలు ఉంటాయి. ఈ హెర్బది తూర్పు వైపు మూలికే అంటే రూటే తీయాలి, ఈ హెర్బది ఉత్తరం వైపునున్న రూటే తీయాలి. మూలిక వేరు రూట్ అంటే దీన్ని అమావాస్య రోజున తీయాలి, దీన్ని పౌర్ణమి రోజున తీయాలి, దీన్ని పుష్యమి ఆదివారం తీయాలి. లేకపోతే కొన్ని పాలుకారి వృక్షాలు ఉంటాయి, క్యాక్టస్ అంటాం మనం, వాటిని మండు వేసవిలో తీయాలి. ఇలాగా అనేక రకాలుగా పెట్టారమ్మ. ఇక్కడ ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే, ఓన్లీ ఆదివారం తీయమంటానికి కారణం ఏంటంటే, ఆ ఆదివారం అనే రోజున యూనివర్స్ నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కానీ, కాస్మిక్ ఎనర్జీ కానీ డిఫరెంట్ గా ఉన్నాం. ఇది తార్నాక ల్యాబ్ లో ప్రూవ్ చేశారమ్మ. ఒక కొంత ఏరియాలో హెర్బ్స్ ని పాతి ఎవ్రీడే తీసి టెస్ట్ చేస్తే సండే హైయెస్ట్ వాల్యూస్ ఉన్నాయి. అది ఒక ఆయుర్వేద డాక్టర్ గారు దాన్ని పేపర్ గా కూడా పబ్లిష్ చేసి జర్మనీ అన్ని చోట్లకి పంపించారు. ప్రూవ్డ్ సైన్స్ ఉంది. అంటే ఇది ఎలా ఉందంటే, ఏదో చెప్తున్నారు వీళ్ళు కథలు, ఆదివారం ఉండడం ఏంటి, ఇతర రోజుల్లో ఎందుకు ఉండదు, ప్రతిరోజు అదే సూర్యుడు ఉంటాడు కదా స్టోరీ అంటారు. కానీ దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాం. సముద్రం ఉంది, 6 గంటల ముందరకు వచ్చి 6 గంటల వెనక్కి వెళ్తున్నాము. అలా 2 సార్లు జరుగుతుంది, రాత్రి ఒకసారి పగలు ఒకసారి. సముద్రం ఈ భూమి ఎంత పెద్దదో మీకు తెలుసు. ఈ భూమి మీద వాటర్ ఎంత ఉందమ్మా? 75% అంటారు. అంత పెద్ద సముద్రాన్నే ముందరకు తీసుకొచ్చి వెనక్కి పంపేటంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, యూనివర్సల్ శక్తి, పవర్ అనేది భూమి మీద పడుతుంది. అందులో మీ బాడీ అంతే కదా, ఆ మొక్క ఎంత అంతే కదా, ఎంత శక్తి అటు నుంచి వచ్చిందని ఇది అబ్జర్వ్ చేసుకుంటున్నాం. దాని శక్తికి సరిపడి, దాని కెపాసిటీకి సరిపడి అది అబ్జర్వ్ చేసుకో, దాని తాహతికి సరిపడి.
ఆ శక్తి అందులో ప్రవేశించడం వల్లే ఆ రోజున ఆ హెర్బ్ కి అంత ఇది ఉంటుందమ్మా. అదే సముద్రం దీపావళి అమావాస్య రోజున ఎవ్రీ అమావాస్య కన్నా 10 రెట్లు ముందరకు వస్తుందమ్మా. అదే కృత్తిక నెల అంటాం, కత్రికార్తె అంటారు. ఆ కత్రి నెలలో వచ్చిన అమావాస్య కానీ పౌర్ణానికి అయితే భయంకరంగా వస్తుందమ్మా సముద్రం బయటికి. ఆ టైంలో మీరు ఆ నీళ్ళని ఇలా కదిపితే మెరుస్తుంది నీరు, జస్ట్ ఆ ఒక్క నెల మెరుస్తుంది, తర్వాత మెరవదు. అంటే ఎంత అద్భుతమైన శక్తి యూనివర్స్ నుంచి ఆ నెలలో దానికి అందుతుంది. అంత ముందరకి ఎందుకు వస్తాను, దీపావళి అమావాస్యకి ఎందుకు వస్తాను, దీనికి రీజన్ ఎవరికే తెలియదు. ఇవన్నీ అడిగా అనుకోండి మోడర్న్ సైన్స్ లో ఎవరో సమాధానం చెప్పలేదు. ఇటువంటి అద్భుతాలు అనేక ఉన్నాయి. అందుకోసమే ఆ ఋషులు ఆ దివ్య దృష్టితోటి ఆ వైబ్రేషన్ ని ఆ యొక్క తరంగాల్ని చూసి ఈ టైంలో తీస్తే ఇందులో మూలిక ఉంటుంది, ఈ టైంలో తీస్తే ఇది ఉత్తరం వైపుది ఎందుకు తీయమన్నాడు. ఉత్తరాయణం దక్షిణాయనం అని ఉంటాయమ్మా. సూర్యుడు కొన్నాళ్ళు ఇటు తిరుగుతాడు, కొన్నాళ్ళు ఇటు వస్తాడు. అది కాకుండా నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్నాయి కదమ్మా. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, నార్త్ పోల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కానీ భూమి మీదకి వచ్చినవి కానీ కాస్మిక్ ఎనర్జీ కానీ ఆ వైపు ఉన్న వేరు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనమాట. ఆ వైపునున్న వేరు శక్తిని తీసుకుంటుంది. అదే సూర్యుడికి సంబంధించిన మూలిక, అది చంద్రుడికి సంబంధించిన మూలికలు సూర్యుడికి సంబంధించి మళ్ళీ విడదీస్తామమ్మా. ఆ సూర్యుడికి సంబంధించిన మూలిక ఏమంటే సూర్యుడు ఎటు నుంచి ఉదయిస్తాడమ్మా, తూర్పు. అందుకు తూర్పు వైపు రూటుని తీయమంటాడు. ఎంత అద్భుతమైన సైన్స్ అంటేనమ్మా ఇది. ఇవన్నీ చెప్తే ఈ నాలెడ్జ్ చాలా తక్కువ మందికి ఉంది. మాకు అదృష్టవశాత్తు గొప్ప గురువులు దొరికారు కాబట్టి వాళ్ళు చెప్పడం వల్ల మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీన్ని నేను ముందు తరాలకు అందించే విధంగా చెప్పగలుగుతున్నాను. లేకపోతే అది ఆ గురువులతోటే పోతుంది. ఇంకా 10 మందికి ఇలాంటివన్నీ నేర్పిస్తే రాబోయే తరాలకు కూడా. గురువు శిష్యుడికి ఎంత ఇంపార్టెంట్, సరైన గురువు నిజమైన శిష్యుడు దొరకడం అంతకంటే ఇంపార్టెంట్. ఓపికగా నేర్చుకోవాలి, ఇది మళ్ళీ క్యారీ చేసి 10 మందికి పంచిపెట్టే వాళ్ళు ఎవరమ్మా, ఆయనతో పోకూడదు కదా. అందుకు రామకృష్ణ పరమహంస వివేకానంద వెళ్ళగానే నీకోసం చూస్తున్నాను నరేన్ రమ్మని అడిగాడు. ఎందుకంటే ఆయన ఉన్న నాలెడ్జ్ ని ప్రపంచానికి తెలియజేసే శిష్యుడు కావాలి. అది నరేన్ అనేవాడు నా దగ్గరికి వస్తాడని తెలుసు ఆయనకి. ఆయన ఆ శిష్యుడి కోసం పరితపించిపోతున్నాడు, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు. అలాగా గురువు శిష్యుడి కోసం ఎంత ప్రేమతోటి చూస్తాడో, శిష్యుడు గురువు కోసం ఎంత ప్రయత్నం చేస్తా ఉంటాడో, అది ఈ రెండాట్ల మధ్యన బంధం అన్నమాట. అందులో ఎవరో గొప్పవాళ్ళు కాదు, ఇద్దరు ఇదే. భక్తితోటి నేర్చుకున్నప్పుడు ఆ గురువుకి సరెండర్ అయినప్పుడు మొత్తం ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా మనకు అద్భుతంగా అందుతుంది. అదే కాకుండా మనం తెలివితేటలు ప్రదర్శిద్దాం, లేకపోతే నేను తెలివైన అనుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ బయటకు రాదు. అంటే అటువంటి శిష్యుడిని వాళ్ళు తీసుకోరు అసలు, వాళ్ళకి ముందరే తెలిసిపోవాలి. ఈ విధంగా ఈ నాలెడ్జ్ అనేది క్యారీ అవ్వాలమ్మా ముందు తరాలకి. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఏదైనా న్యాచురల్ కెలామిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ మానవాళిని కాపాడేది ఏది, ఇదే కదా, ఈ ప్రకృతి. అందుకు దీన్ని కూడా ఈక్వల్ గా ఇప్పుడు అలోపతి ఎలా తీసుకెళ్తున్నామో ఈ నాలెడ్జ్లన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఎప్పుడు ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు. ఇప్పుడు కరోనా వచ్చిందమ్మా, అంత ప్రమాదం అయిందన్నారు. ఆయన ఆనందాన్ని ఆయన అద్భుతంగా మందునిచ్చాడు. ఆయన ఇచ్చింది నిజంగా పనిచేసింది, ప్రూవ్ చేశాడు. అయినా కానీ ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆయన ఇది చేశాడు. అలాగా ఇప్పుడు పూర్వం ఇంట్లోనే వైద్యశాల ఉన్నట్టుగా ఉండేదమ్మా. ఇంట్లో పెద్దలు ఉన్నారనుకోండి, వాళ్ళ నానమ్మలు వీళ్ళే పెద్ద చక్కగా ఏదో ప్రాబ్లం వస్తే టక్మని ఏదో ఇచ్చేవారు, తగ్గిపోయింది. అసలు ఫీవర్ వస్తే ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళేవారమ్మా. ఇప్పుడు కోల్డ్ గానీ కాఫ్ గానీ అసలు వెళ్లే వాళ్ళు కాదు. కోల్డ్ కాఫ్ అన్నారు అనుకోండి, కోల్డ్ పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ళు వచ్చేదాకా ముక్కులు కారుతానే ఉండే బోల్డ్ మంది పిల్లలు. ఇప్పుడు 4 రోజులు దాటితే న్యూమోనియా వచ్చేస్తున్నా, లంగ్స్ పోతాయి, ఇంకోటి పోతుంది, చచ్చిపోతాడు పిల్లడు, అర్జెంట్ గా పరిగెత్తండి అంటారు. అప్పుడు అలాగే తిరుగుతూ ఉండేవారు కదమ్మా ఆడుకున్నారు. మరి వాళ్ళకి ఎందుకు రాలేదు న్యూమోనియా? రెసిస్టెన్స్ పవర్, ఈ ఆహారాన్ని బట్టి రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయామో ఇలా జరుగుతాను. చేత అద్భుతం ప్రకృతిలో ఉందమ్మా, అదే ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదాన్ని గుర్తించే వాళ్ళని మనం జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకుని ఈ ప్రకృతిని కాపాడుకుంటే. ఇప్పుడు కరోనా వచ్చిందమ్మా, ఇంట్లో ఒక 1000 కోట్లు ఉన్నాయి డబ్బు, లేకపోతే బంగారం ఉంది, లేకపోతే నగలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, అవేవి కూడా మనిషిని కాపాడలేకపోయినాయి. కాపాడటం వదిలేయమ్మా, ఆయన హాస్పిటల్లో చేరాక ఒక కూతురు గాని పెళ్ళం గాని ఎవరైనా వెళ్ళారా? డాక్టర్లు ఎలా చేసినా వెళ్ళరు, ఎందుకంటే వెళ్తే మనం చచ్చిపోతామో అని భయం. అక్కడ మరి బంధాలన్నీ ఏమైపోయినాయి, ప్రాణభయం వచ్చేసరికి. అన్ని 100 కోట్లు 1000 కోట్లు ఇంట్లో ఉండే ఆస్తులు ఉన్నాయన్న చనిపోతే ఎక్కడ కప్పెట్టారో తెలియదు, ఎక్కడ దహనం చేశారో తెలియదు, కనీసం చూడడానికి కూడా ఎక్కడ ఖననం చేశారో తెలియదు. మరి ఆ డబ్బు ఏం చేసిందమ్మా? ఆ రోజు ఏమన్నా కలిసి వచ్చినా డబ్బు ఏమన్నా చేయగలిగింది? ఏమీ చేయలేదు. మనం ఆయుర్వేదాన్ని కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి.
ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని కాపాడు. అంతే కదా, మనం చిన్న పార్ట్ మా ప్రకృతిలో. అవును సార్. అంటే ఒక బయోడైవర్సిటీ సైకిల్ అని ఏదైతే అంటారో అందులో మనం ఒక పార్ట్, ఒక దోమ, ఒక ఈగ, ఒక బొద్దింక, ఇవన్నీ ఎలాగో మనం కూడా ఆ సైకిల్లో ఒక పార్ట్, అంతే, ఒక జీవి. దాన్ని మనం బుర్రందని ఏదో గొప్పవాళ్ళం అనుకుని విర్రవీగిపోయే ఏ ప్రకృతిని అయితే మనం నాశనం చేసి దాని ఫలితం డెఫినెట్ గా అనుభవిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మ.